ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. జనవరి 19వ తేదీన సింహరాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఏమిటో తెలుసుకుందాం. అలాగే ఏ పనిలో లాభ నష్టాలు ఉంటాయి, ఏ విధంగా ఉంటుంది అనేవి పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యము చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. ఫోన్లో జాతకం చెప్పబడును. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్యల కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. 100% పరిష్కార మార్గం చూపబడును. ఒకసారి ఈ గురూజీ గారికి కాల్ చేయండి, ఖచ్చితంగా మీకు పరిష్కారం అనేది దొరుకుతుంది. సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. నమ్మకంతో కాల్ చేయండి, ఖచ్చితంగా పరిష్కారం అనేది వెంటనే దొరుకుతుంది. ఈ రోజు నుండి సింహరాశి వారికి అత్యుత్తమైన ఉన్నత కాలము. ఎందుకంటే చాలా కాలంగా అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండడం అంటే చాలా అదృష్టం కావాలి. ఇప్పుడు అలాంటి సమయం ఈ సింహరాశి వ్యక్తులకి వచ్చింది. కాబట్టి వీరు ఏది చేసినా సరి అయిన సమయంలో చేసినట్లయితే అంతా శుభమే జరుగుతుంది. బుధుడు, శుక్రుడు, కుజుడు, అలాగే గురుడు అన్ని విధాలుగా వీరికి అనుకూలంగా ఉండడంతో విద్యార్థులకు, అలాగే ఆర్థికంగా వ్యాపారవేత్తలకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నారు. ముఖ్యంగా గురువు యోగించడం వలన వీరికి గొప్ప ఉపశమనం కుదురుతుంది. అలాగే ఎలాంటి పని మొదలుపెట్టినా దానిలో నిజాయితీ ఉన్నట్లయితే ఖచ్చితంగా గురువు బలం వలన మీరు విజయం అనేది సాధిస్తారు. ఈ రోజు నుండి మీరు తలుచుకున్న పనులు ఖచ్చితంగా పూర్తి చేస్తారు. ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఉంటుంది. ఎందుకంటే మీ చుట్టూ సకాలమైన వాతావరణం, అనుకూలమైన వాతావరణం ఉండడం వలన సకాలంలో పనులు పూర్తి చేస్తారు. మీలో గొప్ప శక్తి, ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎలాంటి ప్రణాళికలు వేసుకున్నా ఖచ్చితంగా నెరవేరుతాయి. ముఖ్యంగా 6వ స్థానంలో కుజుడు ఉండడం వలన వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అలాగే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తారు. ఆరోగ్యపరంగా కుదుట పడతారు. గతంలో ఉన్న ఇబ్బందులన్నీ ఇప్పుడు తొలగిపోయి అనారోగ్య సమస్యలు అన్ని విధాలుగా తొలగిపోయి ఆనందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. వస్త్ర లాభం, ఆదాయ లాభం, ధాన్య లాభం, అన్ని విధాలుగా లాభాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఏ వృత్తిలో ఉన్నవారైనా, ఎలాంటి వ్యాపారం చేసేవారైనా అన్ని విధాలుగా వీరికి అనుకూలంగా ఉంటుంది. బుధుడు 6వ స్థానంలో ఉండడం వలన మీకు తెలివితేటలు మరింత పెరుగుతాయి. కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళాలని చూస్తారు. అలాగే తెలివితేటలు ఎక్కువ పెరగడంతో విద్యార్థులు ఏదైనా సాధించాలని అనుకున్నట్లయితే ఖచ్చితంగా విజయం వారిదే అవుతుంది. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తారు. అలాగే వెనుకబడిన విద్యార్థులకు కూడా కొత్తగా ఆలోచన వస్తుంది, చదవాలని శ్రద్ధ పెరుగుతుంది. దీని వలన మీ నడక, మీ నడవడిక దానిలో మార్పు ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఏ విషయంలోనైనా విజయం మాత్రం సింహరాశి వ్యక్తులదే అవుతుంది. కాబట్టి మీరు చేసేది ఒకటి, ప్రయత్నించండి, ఖచ్చితంగా మీ కష్టానికి ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఆలోచన పరిపక్వతం జరుగుతుంది. కాబట్టి ఏదైనా సాధించాలని గట్టిగా తలుచుకుంటారు, ఖచ్చితంగా సాధిస్తారు. ఇక వ్యాపారవేత్తల విషయానికి వచ్చినట్లయితే వ్యాపారులు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. వారు కొత్త ఆలోచనలతో కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకుంటారు. అదేవిధంగా పెద్ద పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఈ రోజు నుండి ప్రారంభించవచ్చు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తుంది.
వ్యాపారంలో ఇంత కష్టపడుతున్నాం, దీనికి ఫలితం ఏమిటి అనేవి కొత్త ఆలోచనలు వస్తాయి. అలాగే ఎందులో లాభాలు వస్తాయనేవి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. మీ భాగస్వాములు కూడా మీ ఆలోచనలకు గౌరవం ఇస్తారు. ఇక సమాజంలో వీరికి పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగ విషయానికి వచ్చినట్లయితే పై అధికారి ప్రశంసలు అందుకుంటారు. అలాగే తోటి ఉద్యోగులు కూడా వీరికి చాలా గౌరవం ఇస్తారు. ఎందుకంటే వీరి ఆలోచనలతో, కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తారు. అలాగే వీరి సహాయం ఖచ్చితంగా ఇతరులు తీసుకుంటారు. సింహరాశి వ్యక్తులు ఇతరుల సహాయం ఎవరిది తీసుకోరు, కానీ ఇప్పుడు వీరి సలహాలే చాలామంది తీసుకుంటారు. అలాగే వీరి నడవడిక ఇతరులకు చాలా నచ్చుతుంది. ఈ రోజు నుండి వీరు ప్రశాంతంగా ఉంటారు. ఎలాంటి కోపతాపాలు ఉండకుండా ఉంటారు. అలాగే మంచి ఆలోచనలతో ఉంటారు. దైవభక్తి కాస్త ఎక్కువగా పెరుగుతుంది. సింహరాశి వ్యక్తిత్వం చూసినట్లయితే ఈరోజు వీరు చాలా సంతోషంగా ఉంటారు. అలాగే సమాజంలో పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. అదేవిధంగా ఇతరులకు సహాయం చేస్తారు. వీలైతే ఈరోజు ఇతరులకు మీరు పేదవారికి అన్నదానం చేయండి. దాని వలన మీకు ఎంతో సంతోషం, మనసు ప్రశాంతంగా ఉంటుంది. సింహంలా గర్జిస్తారు, కానీ వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. అలాగే సింహం అడవికి రాజు ఎలా ఉంటుందో ఇతరులు కూడా ఈ సింహరాశి వ్యక్తులు సమాజంలో అలాగే ఉండాలని అనుకుంటారు. అలాగే ఇక నుండి ఉంటారు. మీరు చేసే ప్రతి కష్టానికి ఫలితం వస్తుంది. అలాగే సింహరాశి వ్యక్తులు ఎలాంటి వృత్తిలో సక్సెస్ అవుతారు అనేది ఈరోజు నిర్ణయించుకుంటారు. అదే వెనుకాడకుండా ముందుకు వెళ్ళాలని చూస్తారు. అనవసరంగా మీకు తెలియని వృత్తిలోకి వెళ్ళకండి, ఎందుకంటే నష్టాలు వస్తాయి. మీకు తెలిసిన వృత్తిలోకి వెళ్ళడం వలన ఉద్యోగం, వ్యాపారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అలాగే అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండడంతో వీరి ప్రేమ కూడా చాలా అనుబంధం పెరుగుతుంది. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు. సింహరాశి వ్యక్తులు అంటే ఇంత గొప్పవారా అని మీ పార్ట్నర్ ఈ రోజున తెలుసుకుంటారు. ఈ రోజున ఫోన్లో కానీ లేదా పర్సనల్గా కలుసుకొని ఒకరినొకరు అర్థం చేసుకొని వారి భావాలను అర్థం చేసుకొని భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవాలని ప్రయత్నిస్తారు. ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం అన్ని విధాలుగా అనుకూలంగానే ఉన్నాయి. విద్యార్థులకు కూడా అన్ని విధాలుగా విజయం అనేది సాధిస్తారు. మంచి మార్కులతో విజయం సాధిస్తారు. ఆరోగ్యంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. గతంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నా ఇప్పుడన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటారు. ఇక ఈ రోజున వీరి పాత స్నేహితులను కలుసుకునే ప్రయత్నం చేస్తారు, లేదా వారు చాలా గుర్తుకు వచ్చి ఫోన్ కాల్ మాత్రం ఖచ్చితంగా చేస్తారు. దాని వలన మీ మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు మీకు తెలిసిన వ్యక్తితో మంచి చెడు గురించి మాట్లాడినట్లయితే మీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.